హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ KBS రియాక్షన్. ఈరోజు మనము FZS ఓనర్షిప్ రివ్యూ అయితే చేయబోతున్నాము. హైబ్రిడ్ మోడల్ అనమాట. ఇది FZS V4. ఇది వచ్చేసి హైబ్రిడ్, ఇండియాస్ ఫస్ట్ హైబ్రిడ్ బైక్. ఇందులో ఒక ఇంజన్ తో పాటు ఒక మోటార్ కూడా ఉంటుంది. ఇది ఎంతవరకు పనిచేస్తుంది, దానివల్ల ఎంతవరకు మనకు ఉపయోగం ఉంది అనేది మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. అదేవిధంగా ఈ బైక్ కొనడానికి ప్రధాన కారణాలు, దీంట్లో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఈరోజు మనమైతే డిస్కషన్ చేయబోతున్నాము. ఇందులో 149cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్తో అయితే వచ్చేస్తుంది. ఇందులో పవర్ అయితే 12.4 PS అండ్ RPM వచ్చేసి 7250 అయితే వస్తుంది. అదేవిధంగా టార్క్ వచ్చేసి 13.3 అండ్ RPM వచ్చేసి 5500 RPM అయితే. ఇండియాలో మొట్టమొదటిసారిగా లాంచ్ చేశారు దీన్ని. ఇది ఒక హైబ్రిడ్ బైక్, ఇండియాలో ఫస్ట్ హైబ్రిడ్ బైక్. దీంట్లో వచ్చేసి ఒక మోటార్ కూడా ఉంటుందన్నమాట. ఆ మోటార్ ప్లస్ ఇంజన్, ఈ రెండింటి కలయికతో ఇదైతే డిజైన్ చేశారు. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మనకు వచ్చేసి దీనివల్ల పెట్రోల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అనమాట. అంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. లీటర్ పెట్రోల్కి కంపెనీ వాళ్ళు అయితే 60 అయితే క్లైమ్ చేస్తున్నారు, 60 కిలోమీటర్స్. బట్ ఇది 50 నుంచి 55 దాకా అయితే వస్తుంది. నేను కొని ఈ బైక్ జస్ట్ 3 days అవుతుంది. సో మీకు ఈ బైక్ గురించి ఒక మంచి అవగాహన ఇద్దాము. ఇది కొనొచ్చా, కొనలేమా, కొనకూడదా అనేది మనకు ఒక క్లారిటీ కావాలని చెప్పేసి నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మనం ఈ వీడియోలో ఏంటంటే దీని పర్ఫార్మెన్స్, దీని మైలేజ్, ఇది ఇప్పుడుండే ప్రైస్కి వర్తా కాదా, ఇప్పుడుండే ట్రెండ్కి ఈ బైక్ వర్తా కాదా, ఈ బైక్ని ఎందుకు తీసుకోవాలి అనేది అయితే మనం డిస్కషన్ చేస్తాము. ఇది ప్రైస్కి ఇది వర్తా కాదా అనేది మనకు మెయిన్ అనమాట. సో నేనైతే పర్చేస్ చేశాను. నేను పర్చేస్ చేయడానికి ప్రధాన కారణాలు అయితే మీకు చెప్తాను. ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ బైక్ పర్చేస్ చేయడానికి ప్రధాన కారణం వచ్చేసి ఈ బండి లుక్స్ అండి. లుక్స్ అంటే ఈ బైక్స్ స్పోర్టివ్ లుక్స్ ఉంటాయి. అంటే స్పోర్ట్స్ బైక్ ఏ విధంగా అయితే లుక్ ఉంటుందో అదే విధంగా ఈ బైక్ అయితే లుక్స్ అయితే సూపర్గా ఉంటాయి. ఈ బైక్ రైడ్ చేస్తున్నప్పుడు లుక్స్ అయితే బాగుంటాయి, చాలా బాగుంటాయి చూడడానికి. ఈ బైక్ యొక్క అందాన్ని పెంచే కొన్ని అంశాలు ఏంటంటే, ఫస్ట్ రిమ్ కలర్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్ యొక్క కలర్స్ ఉంటాయి చూడండి, అవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ డిఆర్ఎల్ లైట్స్, అదేవిధంగా LED లైట్ సెటప్ చూడండి. మనకైతే ఇప్పుడు మొత్తం LED వచ్చేసింది. ఇంతకుముందు అయితే హాలోజన్ లైట్స్ ఉండేవి, ఇప్పుడైతే మొత్తం LED సెటప్తో అయితే ఈ బండిని అయితే డిజైన్ చేశారు. సో ఇంతకుముందు ఈ హెడ్ ల్యాంప్కి ఇండికేటర్స్ వచ్చేవి, ఇప్పుడైతే ట్యాంక్కి పెట్టేశారు, అది కూడా LED. సో అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి రిమ్ కలర్స్, ఈ కలర్స్ చాలా సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ అనమాట, ఈ ట్యాంక్ డిజైన్, ఏరోడైనమిక్ డిజైన్ అయితే చేశారు, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ మడ్ గార్డ్ అయితే చాలా అందంగా ఇచ్చాడు. బట్ దానివల్ల కొన్ని ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి, అవి మనం డిస్కషన్ చేద్దాం. చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి LED సెటప్ అయితే దొరుకుతుంది. ఇంత ముందు అయితే హాలోజన్ లైట్స్ ఉండేవి, ఇప్పుడైతే LED లైట్స్. సో దానివల్ల దీని యొక్క బ్యూటీ అనేది ఎన్హాన్స్ అయిపోయింది అనమాట, ఇది అందంగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ టోన్తో వస్తుంది అనమాట, టూ కలర్స్ ఉంటాయి. సో దీనివల్ల మనకు బాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మోటార్ అండి, హైబ్రిడ్ మోటార్. సో దీన్నే వాళ్ళు యమహా వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు హైబ్రిడ్ బైక్ అని చెప్పేసి, ఈ మోటార్ వల్లేనే. సో దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఈ మోటార్ వల్ల మనకు ఎక్కువగా ఉపయోగం అయితే ఏం లేదు, ఎందుకంటే వీళ్ళు హైబ్రిడ్ మోటార్ అని చెప్పి చెప్తున్నారు, కానీ అది జస్ట్ ఒక సెల్ఫ్ మోటార్ని తీసి ఈ మోటార్ని అయితే పెట్టారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, బండి స్టార్ట్ అయ్యి పికప్ తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు, ఒక్కసారి మూవ్ అవుతున్నప్పుడు, అంటే రోడ్డు మీద మనం వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇంజన్ పవర్తో పాటు ఈ మోటార్ పవర్ కూడా దానికైతే యాడ్ అవుతుంది అనమాట కొన్ని సందర్భాల్లోనే. అది ఎట్లా అంటే, మనం ఒక బండిని నెట్టి స్టార్ట్ చేసినప్పుడు మనం ఎంత పవర్ అయితే దానికి ఇస్తామో, అంటే రెండు నిమిషాలు, 1 సెకండ్ 2 సెకండ్స్ మనం అయితే ఆ బండిని నెట్టుతాము. సో మనం అక్కడ ఇచ్చిన కొంచెం పవర్ని ఈ మోటారు ఇస్తుంది అనమాట ఇంజన్కి. సో దానివల్ల ఎక్కువ ఉపయోగం అయితే ఏమి లేదు. ఈ బండిని పర్చేస్ చేయడానికి రెండో కారణం వచ్చేసి డిస్ప్లే అయితే సూపర్ అనమాట, ఎక్సలెంట్గా ఉంటుంది. దీంట్లో అన్ని ఫీచర్స్ అయితే పెట్టేశారండి. ఇది వచ్చేసి మ్యూజిక్ని కంట్రోల్ చేయవచ్చు, టర్న్ బై టర్న్ నావిగేషను, అదేవిధంగా ట్రాక్షన్ కంట్రోల్, మనకి గేర్ పొజిషన్ ఇండికేషన్ అనమాట, అంటే ఎన్నో గేర్లో ఉంది కూడా మనకు చూపించేస్తుంది. దాంతోపాటు చాలా అయితే విషయాలు దీంట్లో పెట్టేశారనమాట డిస్ప్లేలో. ఇది TFT మీటర్ అనమాట, చాలా అడ్వాన్స్డ్ మీటర్. సో అది ఒకటి సెకండ్ రీజన్ అని చెప్పొచ్చు ఈ బైక్ కొనడానికి. థర్డ్ రీజన్ వచ్చేసి కంఫర్ట్, సీట్ కంఫర్ట్ కానీ రైడింగ్ కంఫర్ట్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఈ బైక్ మీద. సో నేనైతే దానికే ఇదైతే థర్డ్ రీజన్గా పెట్టుకొని అంటే నేనైతే దీన్ని పర్చేస్ చేశాను. ఇంకా వచ్చేసి ఇంకా 4th 5th రీజన్స్ కూడా నేను చెప్తాను.
ఇది వచ్చేసి కంట్రోల్స్ అండి. ఇవి మనకి ఈ మానిటర్ని ఈ మీటర్ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్స్ అనమాట. దీని ద్వారా మనం అయితే అన్ని కంట్రోల్ చేయవచ్చు అనమాట. సెట్టింగ్స్ అని చెప్పేసి ట్రాక్షన్ కంట్రోల్ చేంజ్ చేసుకోవడము, నావిగేషన్ పెట్టుకోవడము, మ్యూజిక్ని పెట్టుకోవడము అన్నీ ఇక్కడి నుంచి మనం అయితే కంట్రోల్ చేసేవచ్చు. ఈ మీటర్ మొత్తాన్ని మనం ఇక్కడి నుంచే కంట్రోల్ చేసేవచ్చు. సో ఈ డిస్ప్లే అయితే ఎక్సలెంట్ అనమాట. అంటే టాప్ అండ్ వేరియంట్లో ఇవి డిస్ప్లే అయితే వస్తూ ఉంటాయి. యమహాకి అయితే ఇవి ఉంది అనమాట. సారీ, యమహా R15 ఉంది కదా, దాంట్లో అయితే ఈ డిస్ప్లే మనకు కనిపిస్తుంది. బట్ ఈ మోడల్లో FZSలో కూడా ఇది పెట్టాడు. సో ఈ హైబ్రిడ్ బండికి కొనడానికి ఇది ఒక మెయిన్ కన్సిడరేషన్ అయితే మనం పెట్టుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఇది ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట ఇంజన్. అంటే ఎప్పుడు మనం అయితే స్టాండ్ పెడతామో అప్పుడు ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. సో అదేవిధంగా హజార్డస్ బటన్ లైట్ కూడా ఇచ్చేసాడు అనమాట. హజార్డస్ చూడండి, హజార్డస్ లైట్ అనమాట ఇవి. అంటే మనం నేషనల్ హైవే మీద పార్క్ చేసినప్పుడు ఈ హజార్డస్ లైట్ అనేవి ఆన్ చేసుకోవాలా. అప్పుడు 4 ఇండికేటర్స్ వెలుగుతూనే ఉంటాయి. అది కూడా ఒక బెస్ట్ ఫీచర్ అనమాట. ఇది సూపర్, ఇది యూస్ఫుల్ ఫీచర్ అనమాట. సో అది కూడా ఒక మంచి పాయింట్. సో దీంట్లో ఈ బైక్ని కొనడానికి ఒకటి వచ్చేసి లుక్స్, సెకండ్ వచ్చేసి డిస్ప్లే, థర్డ్ వచ్చేసి కంఫర్ట్ సూపర్గా ఉంటుంది. రైడింగ్ కంఫర్ట్ కానీ, సీట్ కంఫర్ట్ కానీ, నెక్స్ట్ పిలియన్ కంఫర్ట్ కానీ ఇది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం స్విచ్ సెటప్ చూసుకుంటే చూడండి, ఇది కిల్ స్విచ్ అనమాట, ఇంజన్ కిల్ స్విచ్. ఇదైతే సింగిల్ క్లిక్తో అయితే బైక్ అయితే ఇంజన్ స్టార్ట్ అయిపోతుందండి. అది సూపర్గా ఉంది. సైలెన్స్ స్టార్ట్, ఎటువంటి హంగామా ఆర్భాటం ఏమి లేదు. ఒక్క బటన్ జస్ట్ ఒక్క క్లిక్తో ఇంజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది చాలా స్మూత్గా. సో అది హైలైట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే, ఈ బైక్ కొనడానికి ప్రధాన కారణం ఇంజన్, రిలయబుల్ ఇంజన్. ఆ ఇంజన్ వచ్చేసి రిలయబుల్ ఇంజన్ అనమాట. యమహా ఇంజన్కి ఎటువంటి ఢోకా అయితే ఉండదు, మనకు తెలిసిందే. ఎందుకంటే జపాన్ వాళ్ళ కంపెనీ కాబట్టి ఇది యమహా అనేది. సో ఇంజన్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది. 11 years 12 years ఆరామ్గా మనం అయితే యూస్ చేసేయచ్చు. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ABS ఇచ్చాడు, ఓన్లీ సింగిల్ ABS ఇచ్చాడు. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఇవ్వలేదు. ఫ్రంట్ మనకి ABS ఉంటుంది, బ్యాక్ అయితే ABS ఉండదు. బట్ డిస్క్ అయితే ఉంటుంది బ్యాక్. సో ఇది మనకు గుడ్ ఎనఫ్, సరిపోతుంది హ్యాపీగా. నేను యూజ్ చేశాను కదా ఈ 3 days, నాకైతే ఎక్కువ బ్రేక్ ఇష్యూస్ అయితే ఏం రాలేదు. హ్యాపీగా మనం అంటే యాక్సెప్టబుల్ అనమాట, ఈజీగా మనం యాక్సెప్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ వచ్చేసి బ్యాక్ మడ్గాడ్ కాడ చాలా బురద అయితే అయిపోతూ ఉంది వర్షాకాలంలో. సో అది వీడు సరిగ్గా ఇది మడ్గాడ్ అనేది ఇవ్వలేదు బ్యాక్ టైర్కి. సో దానివల్ల ఏమవుతుందంటే మొత్తం మడ్డి అయిపోతూ ఉంది అనమాట. మట్టి బురద అయిపోతూ ఉంది బ్యాక్ సైడ్. సో అదొకటి మేజర్ కాన్ అనమాట నేను గమనించింది. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే అన్ని బ్లాగ్స్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. నచ్చని విషయం వచ్చేసి అదొక్కటే ఈ బైక్లో. సో దాన్ని అయితే నేను మేజర్ కాన్ అని చెప్తాను. ఈ బైక్ని పర్చేస్ చేయడానికి మొత్తం మీకు 4 రీజన్స్ అయితే చెప్పాను. ఒకటి వచ్చేసి లుక్స్, డిజైన్ సూపర్గా ఉంది. సెకండ్ వచ్చేసి ఈ డిస్ప్లే, అది ఎక్సలెంట్ డిస్ప్లే. థర్డ్ రీజన్ వచ్చేసి కంఫర్ట్, మొత్తం రైడింగ్ కంఫర్ట్ కానీ, సీటింగ్ కంఫర్ట్ కానీ, ఫ్యామిలీకి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి ఇంజన్, రిలయబుల్ ఇంజన్. ఇంకోటి వచ్చేసి LED సెటప్ అనమాట. మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చేసాడు ఈసారి, అది ఎక్సలెంట్ అనమాట. ఇవ్వండి ఈ 4 కారణాలు నేనైతే దీంట్లో గమనించాను. సో నాకైతే అదే నచ్చాయి ఎక్కువ. ఇంకో విషయం ఏంటంటే, నేను బండి కొన్నప్పటి నుంచి వర్షం అయితే దంచేస్తుంది. నేను ఆ వర్షంలో అట్లాగే తీసుకొని తిరుగుతున్నాను. అంటే నాకైతే ఎక్కడ ప్రాబ్లం అయితే రాలేదు. ఇదైతే వర్షంలో తడుస్తానే ఉంది. నేను కొన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా వర్షంలో తడుస్తానే ఉంది. బట్ ప్రాబ్లం అయితే ఏం రాలేదు. అదేవిధంగా నేను బ్రేక్స్ కూడా బాగా టెస్ట్ చేశాను అనమాట. రోడ్డు మీద స్పీడ్గా వెళ్తూ వర్షంలోనే బ్రేక్స్ అయితే నేను అప్లై చేశాను. నాకు ఎక్కడ బండి అయితే స్కిడ్ కాలేదు. అది ఒక మేజర్ అడ్వాంటేజ్ అనమాట ఈ బైక్లో. ఎందుకంటే టైరు వెనక చాలా వెడల్పుగా ఉంటుంది. సో మనకు తెలిసిన విధంగానే యమహాలో బ్యాక్ టైరు చాలా వెడల్పుగా వస్తుంది. సో అదొకటి. మళ్ళీ వచ్చేసి దీంట్లో వచ్చేసి ABS కూడా ఉంది, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పేసి. సో దానివల్ల కూడా మనకేంటంటే స్కిడ్ అయితే అవ్వదు బైక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఎక్కువ దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే లుక్సేనండి. చాలా సూపర్గా ఉన్నాయి లుక్స్. సో నేనైతే అదే మేజర్ రీజన్ పెట్టుకొని కొనుక్కున్నాను. అంటే కాంపిటీటర్స్ దీనికన్నా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి వేరే బైక్లు అయితే. అపాచీ అనేది దీనికన్నా కొంచెం మంచి పర్ఫార్మెన్స్, బట్ దీనికన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అది 20,000 దాకా మనకు పెరిగిపోతుంది. సో ఈ ప్రైస్లో ఈ బైకు 100% కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేను దివాళీ ఆఫర్లో కొన్నాను కాబట్టి ఇది నాకు ఆన్ రోడ్ ప్రైస్ 1.53 అయితే పడింది. సో ఆ ప్రైస్కి ఈ బైక్ అయితే బెస్ట్ బైక్ అని నేనైతే చెప్తాను.
ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ సెగ్మెంట్స్ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్, కంఫర్ట్, అన్ని విధాలుగా మనం చూసుకున్నట్లయితే వైజ్ కానీ డిస్ప్లే కానీ అన్ని చూసుకున్నట్లయితే ఆ ప్రైస్ లో ది బెస్ట్ బైక్ అని నేనైతే చెప్తాను. ఈ బైక్ గురించి మీరు ఇంకా ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారో నాకైతే కామెంట్లో తెలియజేయండి. దాని గురించి కూడా నేను డీటెయిల్డ్ వీడియో అయితే చేసి పెడతాను. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.